ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మ్యారేజ్కి ముందు ఎవ్రీ శ్రీరామనవమి నేను మా తాత నానమ్మ వాళ్ళతో విజయవాడలో సెలబ్రేట్ చేసుకునేదాన్ని. కానీ 2 years బ్యాక్ మా నానమ్మ తాత చనిపోయారు. సో అందుకే ఈ ఇయర్ వాళ్ళ పుట్టిన విలేజ్ అయిన మోటూరులో సెలబ్రేట్ చేసుకోవాలని హైదరాబాద్ టు విజయవాడ వచ్చేసాం. మన జనరేషన్లో ప్రతి ఒక్కరికి నానమ్మ తాతయ్య అమ్మమ్మలతో ఒక మంచి అనుబంధం ఉండేది. ఒక స్పెషల్ ప్లేస్ విలేజ్, చాలా మెమొరీస్ ఉంటాయి. ఆ రోజులు మళ్ళీ రావు, అది నిజమే కదా. మోటూని చిన్న భద్రాచలం అని కూడా అంటారు. మేమందరం టెంపుల్కి 12కి రీచ్ అయ్యాం. చాలా జనం ఉన్నారు, అయినా కూడా అందరూ ఓపిక్గా కళ్యాణం చూస్తూ ఉన్నారు. అంతా రామమయం అయిపోయింది. అందరికీ టెంపుల్ వాళ్ళు విసునకర్రలు ఇచ్చారు. మేము తీసుకోవాలనుకున్నాం కానీ కుదరలేదు. మేము స్వామివారికి కళ్యాణం, తలంబ్రాలు, హారతి అన్నీ చూసేసాం. అలానే మేము స్వామివారి తలంబ్రాలు తీసేసుకున్నాం. ఇక్కడ గుడి దగ్గరే భోజనాలు పెట్టారు. నాకు అసలుకి ఫస్ట్ గుడి భోజనాలు అంటే చాలా ఇష్టం. అంతేకాదు చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే బాగా ఎండగా ఉందని మజ్జిగ తీసుకొని మా ఆయన దగ్గరికి వెళ్ళి మజ్జిగ చేసి ఇవ్వమని చెప్పాను. భోజనం అయ్యాక అలా సంతలో కాసేపు నడిచేసాం. మా డాడీ మమ్మీ మా ఆయనకి వాళ్ళ విలేజ్ అండ్ అక్కడి మెమరీస్ చెప్తున్నారు. అలానే మా రిలేటివ్స్ హోమ్స్కి వెళ్ళాం. వాళ్ళ ప్రేమ మాటలు అన్నీ నన్ను చిన్నపిల్లల్ని చేసేసాయి. అందరూ నన్ను మీ నాన్నమ్మలా ఉన్నామంటుంటే హ్యాపీగా అనిపించి సాయంత్రం అయ్యేసరికి గుడంతా లైటింగ్స్తో కలకలాడిపోయింది. మన ప్రజెంట్ డేస్లో షాపింగ్ మాల్స్ ఆన్లైన్లోనే అన్నీ కొనుక్కునే వాళ్ళం. ఏదో ఒక ఫెస్టివల్ టైంలోనే మనకి ఇలా సంతలో. అలానే ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. నాకైతే మా బూస్ట్ బ్యాంగిల్స్ కొని ఇచ్చేసారు. అలాగే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఆటలు అన్నీ చెప్పారు. మనం సిటీలో ఉండి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా విలేజ్లో ఉండే ప్రకృతి, అందం, మనుషులు, వాళ్ళ ప్రేమను మాత్రం మర్చిపోలేం. నేను ఇక్కడికి నా చిన్నతనంలో వచ్చా, మళ్ళీ 20 yearsకి ఇక్కడికి వచ్చాను. చాలామంది రిలేటివ్స్ని మీట్ అయ్యాం. శ్రీరామనవమి 3వ రోజు ఇక్కడ రథోత్సవం జరుగుతుంది. అలానే ఇక్కడ నైట్ హరిశ్చంద్ర నాటకం వేస్తారు. ఒకప్పుడు నైట్ 11 నుండి మార్నింగ్ 4 వరకు నాటకం వేసేవాళ్ళంట. ఇప్పుడు మూవీస్ వల్ల నాటకాల గొప్పతనం మనకి అస్సలకి తెలియడం లేదు. కానీ నాకు బాగా నచ్చింది మెయిన్గా హరిశ్చంద్ర నాటకం. ఒకప్పుడు నేను నాటకం చూస్తూ అలా నిద్రపోయేదాన్ని అంట. మా తాత నన్ను లేపి మరీ నాటకం చూడని చెప్పేవాళ్ళు. ఆ డేస్ గుర్తొచ్చాయి. మా డాడీకి అస్సలకి రావని లేదు, ఎందుకంటే గ్రాడ్యుయేషన్ మొత్తం అక్కడే అయింది. అన్ని ఆటలు పాటలు. మాకంటే కూడా మా డాడీకి ఇంకా చాలా చాలా మెమరీస్ ఉంటాయి కదా. అందుకే వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకుంటూ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ బ్యాక్ టు వర్క్ రావాల్సిందేగా.